నమస్తే ఫ్రెండ్స్. ఒక క్రేజీ సినిమా కేవలం 14 రోజులకే థియేటర్ల నుండి మాయమైతే ఏమనుకుంటాం? సినిమా తీసిన ప్రొడ్యూసర్కి భారీగా నష్టం వచ్చిందేమో పాపం అనుకుంటాం. కానీ ఇక్కడే ఒక మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్ ఉంది. ఫంకీ సినిమా విషయంలో ప్రొడ్యూసర్ జేబులో కోట్ల లాభాలు పడ్డాయి. కానీ ఆ సినిమాను నమ్మికొన్న డిస్ట్రిబ్యూటర్లు మాత్రం కన్నీళ్లు పెట్టుకున్నారు. అసలు బాక్సాఫీస్ దగ్గర ఏం జరిగింది? ఈ స్టోరీలోకి వెళదాం రండి. కథ మొదట్లో అందరికీ భారీ అంచనాలే ఉన్నాయి. ఎనర్జిటిక్ హీరో విశ్వక్ సేన్, జాతిరత్నాలు, ఫేమ్ అనుదీప్ డైరెక్షన్. ఈ కాంబో అనగానే మేకర్స్కి ఎక్కడా లేని కాన్ఫిడెన్స్ వచ్చేసింది. అందుకే మేకింగ్లో ఏమాత్రం రాజీ పడకుండా 18 కోట్లు ఖర్చు చేశారు. ఇక జనాల్లోకి సినిమాను బలంగా తీసుకెళ్లాలని వైజాగ్, హైదరాబాద్ అని భారీ ఈవెంట్స్ చేసి ప్రమోషన్స్కే మరో 7 కోట్లు ఖర్చు పెట్టారు. అంటే సినిమా మొత్తం రెడీ అయ్యి ఫస్ట్ కాపీ చేతికి వచ్చేసరికి అయిన ఖర్చు ఖచ్చితంగా 25 కోట్లు. విశ్వక్ కెరీర్లో ఇది చాలా పెద్ద బడ్జెట్. సినిమా ఫస్ట్ షో పడితే ఏమవుతుందో ఎవరికీ తెలియదు. అందుకే ప్రొడ్యూసర్స్ ముందే ఒక సేఫ్ గేమ్ ఆడేశారు. అదే ఈ కథలో అసలైన ట్విస్ట్. సినిమా ఓటీటీ రైట్స్ని నెట్ఫ్లిక్స్ వాళ్లకి అక్షరాల 10 కోట్లకు అమ్మేశారు. టీవీలో వేసుకోడానికి శాటిలైట్ రైట్స్ని ఒక 4 కోట్లకు, మ్యూజిక్ రైట్స్ని 1 కోటికిచ్చేశారు. అంటే థియేటర్ల వైపు వెళ్లకముందే నాన్ థియేట్రికల్ ద్వారా 15 కోట్లు టేబుల్ మీదికి వచ్చేశాయి. ఇక మిగిలిన థియేటర్ హక్కులను డిస్ట్రిబ్యూటర్లకి 14 కోట్లకు అమ్మారు. ఇవన్నీ కలుపుకుంటే ప్రొడ్యూసర్కి వచ్చిన మొత్తం 29 కోట్లు. వాళ్లు పెట్టిన 25 కోట్ల బడ్జెట్ తీసేస్తే రిలీజ్కి ముందే మేకర్స్కి 4 కోట్ల రూపాయల లాభం వచ్చింది. ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇండస్ట్రీలో జరిగే అసలు బిజినెస్ మ్యాజిక్ ఇదే. ఫ్రెండ్స్, నాదొక చిన్న ప్రశ్న. సినిమా ఫస్ట్ షో పడకముందే ప్రొడ్యూసర్స్కి ఓటీటీ ద్వారా ఇలాంటి టేబుల్ లాభాలు వస్తాయని మీకు ముందే తెలుసా? లేదా ఇప్పుడే ఫస్ట్ టైం వింటున్నారా? కింద కామెంట్ చేసి చెప్పండి. మీ ఒపీనియన్ తెలుసుకోవాలని ఉంది. ప్రొడ్యూసర్ సేఫ్ జోన్లో ఉన్నారు, సరే. మరి ఆ కాంబినేషన్ని, క్రేజ్ని నమ్మి 14 కోట్లు పెట్టి కొన్న బయ్యర్స్ పరిస్థితేంటి? వాళ్లు పెట్టిన డబ్బు వెనక్కి రావాలంటే బాక్సాఫీస్ దగ్గర 28 నుండి 30 కోట్ల దాకా గ్రాస్ కలెక్ట్ చేయాలి. మొదటి రోజు సినిమా 2.5 కోట్లతో పర్వాలేదు అనిపించినా అసలు దెబ్బ సోమవారం పడింది. మండే టెస్ట్లో సినిమా కలెక్షన్స్ సడన్గా 70% పడిపోయి కేవలం 55 లక్షలకు వచ్చాయి. అక్కడి నుండి బాక్సాఫీస్ రన్ కోలుకోలేదు. మొత్తం 14 రోజుల్లో ఈ సినిమా ఇండియా వైడ్గా కలెక్ట్ చేసింది కేవలం 8.87 కోట్లు. ఇందులో ట్యాక్సులన్నీ పోను డిస్ట్రిబ్యూటర్స్ చేతికి వచ్చిన షేర్ కేవలం 4.5 కోట్లు మాత్రమే. అంటే దాదాపు 9.5 కోట్ల మేర వాళ్ల పెట్టుబడి ఆవిరైపోయింది. సినిమాని నమ్మిన వాళ్లకి ఆర్థికంగా ఇది చాలా పెద్ద దెబ్బ. నిజంగా ఒక చేదు అనుభవమే. చాలామందికి వచ్చే డౌట్, సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోయినా కనీసం 1 నెల రోజులు ఉంచుతారు కదా, మరీ 2 వారాలకే థియేటర్ల నుండి ఎందుకు తీసేశారు అని. దీని వెనక పెద్ద థియేటర్ ఎకనామిక్స్ ఉన్నాయి. 100 సీట్లు ఉన్న థియేటర్లో కేవలం 10 నుండి 20 మంది మాత్రమే వస్తే ఆ థియేటర్కి ఏసీ బిల్లు, కరెంటు బిల్లు, స్టాఫ్ జీతాలు కూడా గిట్టుబాటవ్వవు. దీనికి తోడు ప్రతి సినిమాకి వారం వారం డిజిటల్ కీస్ పునరుద్ధరించాలి. కలెక్షన్స్ రానప్పుడు డిస్ట్రిబ్యూటర్స్ ఆ కీస్ని మళ్లీ రెన్యువల్ చేయరు. అందుకే షోలు ఆపేసి కొత్తగా వచ్చే సినిమాలకు స్క్రీన్స్ ఇచ్చేశారు. పైగా త్వరలోనే నెట్ఫ్లిక్స్లో వస్తుందన్న వార్త కూడా థియేట్రికల్ రన్ ముగియడానికి ఒక కారణం. అసలు ఇంత క్రేజున్న సినిమా ఎందుకు కనెక్ట్ అవ్వలేదు? మనం గమనిస్తే ఆడియన్స్ ఎప్పుడూ ఒక మంచి కథతో పాటు సరైన ఎమోషన్ని కోరుకుంటారు. కానీ ఈ సినిమాలో కథ కన్నా కామెడీ స్కిట్స్ని ఒకదాని తర్వాత ఒకటి అతికించిన ఫీలింగ్ ఎక్కువొచ్చింది. విశ్వక్ ఎనర్జీ సూపర్బ్గా ఉన్నా ఈ స్పెసిఫిక్ కామెడీకి తన బాడీ లాంగ్వేజ్ పెద్దగా సింక్ అవ్వలేదేమో అనిపించింది. అదే టైంలో వచ్చిన వేరే సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర గట్టి పోటీని ఇచ్చాయి. సో ఇది ఫ్రెండ్స్, ఫంకీ సినిమా బాక్సాఫీస్ ప్రయాణం వెనక ఉన్న అసలు కథ. ఏదేమైనా ఈ టీమంతా టాలెంటెడ్ వ్యక్తులు. వాళ్ల తర్వాతి సినిమాతో స్ట్రాంగ్గా తిరిగి వస్తారని ఆశిద్దాం. సినిమా రిజల్ట్ ఏదైనా సరే దాని వెనక దాగి ఉన్న బాక్సాఫీస్ నిజాలను, బిజినెస్ సీక్రెట్స్ని ఎలాంటి ఫిల్టర్స్ లేకుండా మీకు జెన్యూన్గా అందించడమే మన సినీలోకమెక్స్ ఛానల్ లక్ష్యం. ఈ ఇన్ఫర్మేషన్ మీకు వాల్యుబుల్గా అనిపిస్తే వెంటనే వీడియోని లైక్ చేయండి. ఇలాంటి పక్కా సినిమా స్టోరీల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా వీడియోని షేర్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ బాక్సాఫీస్ స్టోరీతో మళ్లీ కలుద్దాం.